ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన వెళ్లకుండా కూడా తేవచ్చు, వెళ్ళి కూడా తీసుకురావచ్చు, ఢిల్లీకి వచ్చి విదేశాంగ మంత్రిని కలవచ్చు, అధికారులను పంపించవచ్చు, మాట్లాడవచ్చు, అనుమతులు పొందవచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకోసం రిజెక్ట్ చేశారో, ఏమైనా పొరపాట్లున్నాయా, ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామా, దాన్ని సరిదిద్దుకోవచ్చు, గొప్పలుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది పెద్ద అంశం కానే కాదు. ఈయన లండన్కి వెళ్ళి అక్కడి నుంచి నాకు ఇవ్వండి మరి ఆ రకంగా తొందరపాటుతో ఈరోజు అనుమతులు నిరాకరించబడ్డాయి. ఇదేదో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినట్టు, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అన్నట్టు దీనికోసం మాట్లాడవేతున్నదో ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయన పర్యటనకు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకు అడ్డు చెప్పిందో అది రేవంత్ రెడ్డి గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని నా సూచన. టోటల్గా కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. హైదరాబాద్లో 20% ఇండ్లకు కూడా పోలేదు. అది దాన్ని మాటలు తీసుకోమంటాడు. ఇంత దిగజారుడు మాటలు. ఈరోజు కులగణన ఏదైతున్నదో, లేకపోతే ఇప్పుడు జనగణనతో కులగణన చేస్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం. ఈ జనగణన ఏదైతున్నదో ఇంకా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో టెక్నాలజీని ఉపయోగించి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గత 12 సంవత్సరాలుగా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మద్దతు ఇవ్వలేదు. ఆయన నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన కూడా నేల విడిచి సాము చేస్తూ ఉన్నాడు. దేశంలో పూర్తిగా ఆయన అన్ని రకాలుగా దిగజారి వ్యవస్థలను, దేశాన్ని, దేశ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ కావడం కదా, అనేక రకాల విమర్శ వస్తే మళ్ళీ చేస్తామని చెప్పుకొని తిరిగారు. రెండోసారి కూడా ఫ్లాప్ అయింది. నేను అనలేదు, మొత్తం బీసీ సంఘాలన్నీ అంటున్నాయి. కాబట్టి ఆ రకంగా కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పడమైతే ఉన్నదో, ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు, ఇంతకంటే దురదృష్టపూర్వమైన రాజకీయాలు, ఇంతకంటే అవగాహన రాహిత్యమైనటువంటి రాజకీయాలు ఇంకొకటి ఉండదు దేశంలో. కులగణన ఉంది, ఓబీసీ అని కాదు. కులగణన వస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓబీసీ అని ఉండదండి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు ఓబీసీలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో జనరల్ ఉంటాయి. కాబట్టి ఓబీసీ అంటే మీరు ఇదే ఆంధ్రలో కొన్ని ఓబీసీలు ఉన్నాయి, మహారాష్ట్రలోకి వస్తే అన్ని ఎస్టీలలో ఉన్నారు. కాబట్టి అట్లా ప్రాబ్లం వస్తుంది. ఆయనకి తెలియదు. రాహుల్ గాంధీని పట్టుకొని మనం వెళ్ళాడితే ఎట్లా? రాహుల్ గాంధీకి ఏం తెలుసు? అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు, సిస్టమ్ ఏం తెలుసు, ఏం తెలియదు. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంది.